तो हेलो गाइस, एक और बार स्वागत है एक और ताज़ा नए ब्लॉग पे गाइस। तो आज के ब्लॉग में हम जा रहे हैं गाइस चाइना टाउन और इंदा। वहाँ पे आज लास्ट डे है माता का, तो वहाँ विसर्जन होने वाला है। आज जैसा सुबह है तो आज वहाँ पे कुमकुम पूजा होगा, शेर वेर आएंगे, तो बहुत सारी चीज़ें होने वाली है। तो मैं गौरव भाई और जतिन भाई जा रहे हैं। तो फिलहाल तो मैं अपना लोगो वाला टी शर्ट पहन लिया हूँ, देख सकते हो। तो धूप तो आज है, धूप है पर उतना भी धूप नहीं है, ठीक है, वेदर अच्छा लग रहा है। तो चलते गए और देर नहीं करते क्योंकि धूप भी बढ़ रहा है, शायद अचानक से बारिश ही हो जाएगा तो फिर और भी दिक्कत हो जाएगा। तो लेट्स गो गाइस। गाइस अभी हम लोग आ चुके हैं इंदा, जतिन भाई के और गौरव भाई के साथ। तो हम लोग के सामने कुंभ आ रहा है। रविवार को उठ जाएगा। वीडियो देखो गाइस, गोरा को हिंदू मुस्लिम को फ्लैग लहरा रहा है, बहुत बढ़िया। దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నాయమ్మ, కోటి దండాలమ్మ నాయమ్మ. దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో తలదాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది.
శక్తి స్వరూపిణి, ముక్తిదాయని. అమ్మ అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశంలో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవ్వారో తానకమయ్యింది, నయవ్వారో చెట్టుబెందేమో, నయవ్వారో నిలిచిపోయింది, నయవ్వారో ఎండలో ఎండింది, నయవ్వారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి, ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి, ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి, ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా, ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నా ఎవ్వరు మెరుపుల కనిపించి అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాం, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు. నయవ్వారో ఇంజనీరునంత నయవ్వారో నమూన ఇచ్చినారు. నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు. నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే. నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పని పూర్తయ్యే. నయవ్వారో గుడి ప్రతిష్ఠ చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ఠ. నయవ్వారో కనక దుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు. పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో, కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి. నయవ్వారో బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది. నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే. ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది. నయవ్వారో పూజలు చేసినారు. నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మన్యరాజు నయవ్వారో కాలమైపో. పోయినాడు నయవ్వారో పూజలు కరువయ్యే. నయవ్వారో దీపం పెట్టలేదు. నయవ్వారికి ధూపములు లేవు. మంగళవారము నాడో
నైవేద్యము లేదు నా ఎవరికి పాయసన్నము లేదు నా ఎవరికి పాలం తగ్గిపోయే నా ఎవరికి ఉత్సవాలు లేవు నా ఎవరికి ఊరేగింపు లేదు నా ఎవ్వరు ఒకనొక రోజున నా ఎవ్వరు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలనా చీరను రవికున్న నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న కట్టిన చీరేమో నా సాలన్న చిరిగిపోయింది నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న తిరిగి ఉన్నది చీరను రవికున్నో నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న ధనము ఇస్తానురా నా సాలన్న డబ్బు ఇస్తానురా నా సాలన్న మాట వినవయ్యా నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూప దీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కునా నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినా चल भाई आगे चल भाई आगे चल तो गोरा भाई गया अपना पर्सनल काम से वापस आ गया है खाना लेने के लिए। तो शायद ये बिरयानी पुलाव टाइप कुछ है, हमें मिल चुका है। अभी मिल गया गाइस अपने को मिल गया है सांभर अभी गरम गरम से। भूख लग रहा है जतिन भाई? पुलियारम और सांभर यहाँ भी कर दे, हम लोग भी मेंबर है माता पूजा स्पेशल। तो ये तो आखिरी में आगे सब्जी खत्म होने को है। जतिन में हम लोग खाना वाना ले लिया, अभी खा के देखते हैं कैसा लग रहा है। क्या जतिन भाई भूख लग रहा है? हाँ भाई लग रहा है। शर्म है? नहीं है। तो गाइस आप लोगों को जैसा पता है कि हम इंदा आ चुके हैं, यहाँ पे कुंभम हुआ है जो बहुत मस्त तरीके से, और यहाँ पे हम लोग खाना भी खाए थे लंच जो बहुत मस्त है। अभी खाना वाना खा लिया है, कुंभम भी खत्म हो गया है और टाइम भी देख सकते हो 3 बज गया। अभी हम थोड़ा देर यहाँ रुकेंगे, थोड़ा टाइम पास करेंगे, फिर घर जाएंगे क्योंकि वेदर भी मस्त है, घर जाने का मन नहीं कर रहा। क्या जतिन भाई? एकदम भाई वेदर मस्त है, क्या करना चाहेगा? चाइनाटाउन चलो भाई, शेर देखेंगे। चाइनाटाउन में शेर देखेगा? हाँ भाई। तुम क्या बोलते हैं, चाइनाटाउन जाए ना इंदा में रहे? इंदा में रहेंगे भाई, इंदा में। गोरा भाई तो बोलेगा बस इंदा में ही रहने का। अगर उनमें से कोई एक सब्सक्राइबर को पता है कि ये क्यों इंदा में रहने की बात कर रहा है। तो अभी थोड़ी देर यहाँ रुकेंगे, फिर होगा तो चाइनाटाउन चलेंगे गाइस। फिलहाल तो पूजा भी खत्म हो गया है, 4 बज गया, अभी हम लोग घर जा रहे हैं। जतिन भाई गाड़ी चला रहा है, मैं और गोरा भाई, बगल में रोहित भाई चल रहा है अपने साथ दूर में। अभी गाड़ी के पास आ गया है, गाड़ी लेते हैं और घर चलते हैं। तो है गुड इवनिंग गाइस। तो अभी टाइम हो चुका है 8, अभी हम वापस से घर से निकल रहे हैं गाइस, जा रहे हैं माता के पास देखने। आज लास्ट डे है इंदा और चाइनाटाउन का, तो मेरे साथ चलिए गाइस, आगे चलते हैं, देखते हैं किस तरीके से घटम बना हुआ है और हर चीज़ कवर करने की कोशिश करेंगे। लेट्स गो।
కొన్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానము చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు. నా సాలన్న వైశాఖ మాసములో, నా సాలన్న గ్రీష్మ ఋతువులోన, నాయమరో ఎండలు మెండుకుండే, నా సాలన్న కాలు కాలుతున్నాయి, నా సాలనకి గొంతెండిపోయింది, నా సాలన్న మండు టెండలోన. काली माता के दर में నడిచి వచ్చేడు, నా సాలన్న ఇంటికి చేరినాడా, నా సాలన్న కాలు కడిగినాడు, నా సాలన్న దేవుడు గదిలోన, నా సాలన్న పట్టు ఉంచినాడా, నా సాలన్న విశ్రాంతి తీసినాడా. మొన్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కుడు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది, సాలన్న స్నానం చేసినాడు, నా సాలన్న పట్టు తీసినాడు, నా సాలన్న చిక్కులు తీసినాడు, నా సాలన్న సిరిగడ్డాడమ్మ, నా సాలన్న ఆనందమూలతో, నా సాలన్న సరిగా పెట్టినాడు, మగ్గము పెట్టినాడు. तो फाइनली गाइस पूजा पूरी तरीके से ख़त्म हो गया है इंदा और चाइना टाउन का। हम एक्चुअली चाइना टाउन ज़्यादा जा नहीं पाए, इसलिए वहाँ पे ज़्यादा कंटेंट रिकॉर्ड नहीं हो पाया। हम इंदा में थे, बहुत अच्छे तरीके से पूजा हुआ, वो हम बहुत प्यार से हमें इनवाइट किए, बहुत ग्रैंड तरीके से उन्होंने सेलिब्रेट किया। मुझे तो बहुत पसंद आया, आपको भी शायद पसंद आएगा गाइस। बहुत सारे हमारे सब्सक्राइबर जो इंदा से हैं वो हमें देखे, हमसे बात किए और हमारे चैनल को भी सब्सक्राइब किए, जो मेरे को बहुत पसंद आया। अगर आप भी चैनल पर नए हो और हमारे वीडियोज़ को पसंद करते हो तो सब्सक्राइब करना नहीं भूलना, और अगर सब्सक्राइब कर चुके हो तो लाइक शेयर एंड कमेंट करना नहीं भूलना गाइस। और सब कुछ हो गया है तो नीचे ज्वाइन का ऑप्शन आ रहा है, वहाँ पे क्लिक करो, मेंबरशिप ज्वाइन करो। आपको बहुत सारी चीज़ों का एक्सेस मिलेगा। जब मेरे से पर्सनली कांटेक्ट करने का आपको बहुत सारी चीज़ मिल सकता है उससे। तो यहीं पे अपना ब्लॉग एंड करते हैं गाइस। बाय बाय, थैंक यू सो मच ब्लॉग पे बने रहने के लिए। बाय बाय गाइस।